జగన్ని టార్గెట్ చేయడం కోసం ఆంధ్రాలో జరిగినటువంటి మార్పుల్నే అడ్డదిడ్డంగా అబద్ధాలుగా చెప్తున్నాడు. ఆంధ్రాలో గతంలో కూడా భారీగానే జరిగినాయి ఇట్లాంటి మార్పులు. ఈవెన్ లేదు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1900 తెలుగుదేశం పార్టీ 1999లో 90 మందిని కొత్తగా ఇచ్చింది. అట్లాగే మొన్న 175కి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 మందికి కొత్త వాళ్ళని ఇచ్చింది. లాస్ట్ ట్రిప్ కూడా 67 మంది కొత్త వాళ్ళకి. టోటల్గా 70 మంది కొత్త వాళ్ళు వస్తే అందులో 67 మంది వైసీపీ వాళ్ళే మొన్నటి ఎన్నికల్లో. అట్లాగే చూసుకుంటే 52% దగ్గరగా. ఈవెన్ పార్లమెంట్కి చూస్తే 2014 సంవత్సరంలో 2019 సంవత్సరంలో చాలా కొత్త ముఖాలు వచ్చినాయి. 2019లో 300 కొత్త ముఖాలు వచ్చినాయి దేశవ్యాప్తంగా కూడా. ఇది మార్పులు. మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే 1/3 మార్పు అన్నటువంటి చాలా చోట్ల చేసుకొస్తున్నారు. అంటే చిన్న ఇందులో ఒక డౌట్, ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలకి వెళ్ళి అధికార పక్షంలోకి వచ్చేటప్పుడు ఇటువంటి ప్రయోగం, ఈ మార్పులు చేయడం వేరు. ఆల్రెడీ అధికార పక్షంలో ఉండి సిట్టింగుల్లో ఈ సామాజిక వర్గం పేరుతో, సామాజిక న్యాయం పేరుతో మార్పులు చేయడం వేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ తరహా గతంలో కూడా జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలన్నింటిలో జరుగుతుంది సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి.